ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు ఆనందమే మన బలం, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యం నెహెమ్యా గ్రంథంలోని అత్యంత ప్రోత్సాహకరమైన వాక్యాలలో ఒకటి. ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని విని తమ పాపాలను గ్రహించి ఏడుస్తున్నప్పుడు నెహెమ్యా మరియు ఎజ్రా వారితో, దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని చెప్పారు. దేవుడు మనం ఎల్లప్పుడూ నిరాశలో ఉండాలని కోరుకోవడం లేదు. పశ్చాత్తాపం అవసరమే, కానీ అది మనలను దేవుని కృపవైపు నడిపించాలి. దేవుని క్షమాపణను పొందిన తరువాత ఆయన ప్రేమలో మరియు రక్షణలో ఆనందించాలి. లోకము ఇచ్చే ఆనందం తాత్కాలికమైనది, కానీ దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది. ఆయన ఇచ్చే ఆనందం హృదయాన్ని బలపరుస్తుంది. కష్టకాలంలో సహనాన్ని, బలహీనతలో శక్తిని, నిరాశలో ఆశను ప్రసాదిస్తుంది. అందుకే నిజమైన బలం మన పరిస్థితులలో కాదు, ప్రభువులో ఆనందించటంలో ఉంది. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం లభిస్తుంది. యెహోవా యందు ఆనందించుట ఆత్మీయ బలానికి మూలం. దేవుని క్షమాపణ మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రభువులో ఆనందించే విశ్వాసి పరిస్థితులను జయించగలడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా హృదయాలలో ఉన్న ప్రతి దుఃఖాన్ని, భయాన్ని, నిరుత్సాహాన్ని తొలగించి నీ పరిశుద్ధ ఆనందంతో మమ్ములను నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.